निस्सा और करो करो जरा जलसा हसानी दपा मगरेसा और करो करो जरा जलसा Hi, hello and welcome to KICK Kick. షాక్ కొడితే కరెంట్ అంటారు, షాక్ కొడితే కరెంట్ అంటారు, కంటెంట్ ఉంటే హీరో అంటారు, స్ట్రాంగ్ గా ఉంటే సిమెంట్ అంటారు, మీరు బలవంతంగా చప్పట్లు కొడితే అది నా కవిత అంటారు. సో ఇవాళ షోలో 2 గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప. సూపర్. అసలు అంటే మీరు నరుకుతూనే ఉన్నారు మధ్య మధ్యలో. మేడం గారు మీ పేరు? దివ్య. మాస్టర్? నా పేరు రేవంత్ రెడ్డి. మేడం మీరు? చందన. గురుగారు మీరు? అంజన్ కుమార్. సో మీ నలుగురు గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. సో డిసైడ్ చేసి పేరు చెప్పండి. పెట్రోల్ గ్యాంగ్ అండి. ఓకే, సో మీ గ్యాంగ్ పెట్రోల్ గ్యాంగ్, మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. సూపర్. నలుగురు 4 రకాల డాన్సులు చేశారు, చాలా అద్భుతం కుదిరింది. మాస్టర్ అయితే అసలు ఇరక్కొట్టారు, రావడం తోసుకుంటూ వచ్చారు రంగంలోకి. గురుగారు మీ పేరు? రంజిత్ గౌడ్. ఓకే, మేడం గారు? నా పేరు రమ్య. అండ్ మీరు? హాయ్, నా పేరు మోనిక. నా పేరు హరిషణ, నేను ఈసీ నుంచి వచ్చాను. థ్యాంక్ యూ. వీళ్ళు పెట్రోల్ గ్యాంగ్ అంట వాళ్ళు. సో మీ గ్యాంగ్ కూడా ఏదైనా మంచి పేరు ఆలోచించుకోండి. ఓకే, మేము డీజిల్ అనుకుంటున్నాం. డీజిల్ గ్యాంగ్. సో పెట్రోల్ గ్యాంగ్ అండ్ డీజిల్ గ్యాంగ్. Let's play first round రచ్చరంబోలా. ఈ రౌండ్ మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? నేను ఇద్దరం ఆడుతున్నాం. రండి, కమాన్. మ్యూజిక్ ఆన్. Music disco move it 3, 2, 1 go. జేబులో చెయ్యి. జేబులో Hands చెయ్యి. సీతమ్మ. జేబులో చెయ్యి. సప్పులో. జేబులో. సీతమ్మలో. జేబులో. జేబులో. చెయ్యి. చెడ్డి. చెయ్యి. చెట్టి. చెట్టి. చెయ్యి. జేబులో. చెయ్యి. జేబులో. చెయ్యి. 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 జేబులో చెయ్యి. అందాల రాక్షసి. అందాల. అందాల రాక్షసి. ఊచకోత. ఊచకోత. ఊహలు. గుసగుసలాడే. ఊచకోత. చెప్పు. ఊచకోత. గుసగుస. ఊచ. గుస. ఊ. ఊ. చ. స. చ. ఊసరవెల్లి. చ. ఊ. చ. ఏ, చెప్పని చ. 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 క. చ. చ. ఊచ. ఊచ. ఉచ్చ. ఊ. 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 కు. ఊ. టీమ్ వర్క్. టీమ్ వర్క్. టిఫిన్. టీమ్. టీమ్. నిప్. టీమ్. డిప్. టీమ్. డిప్. టీమ్. ఏంది? టీమ్. జీప్. టీమ్. కీప్. టీమ్.
కుందనపు బొమ్మ. కుందనపు బొమ్మ. కుందన బొమ్మ. టీమ్. టీమ్. నీమ్. టీమ్. చెత్త చెదారం. చెత్త. చెత్త. చెదారం. చెత్త చెదారం. లవ్ స్టోరీ. లవ్. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ రైట్ ఆన్సర్. చెత్త చెదారం రైట్ ఆన్సర్. కుందనపు బొమ్మ రైట్ ఆన్సర్. టీం వర్క్ చెప్పలేదు. ఊచకోత చెప్పలేదు. అడ్డమైనవని చెప్పావు దానికి సంబంధం లేకుండా. అందాల రాక్షసి చెప్పావు. జేబులో చెడ్డీ ఉంటుందా ఎవరికైనా? ఏ దేశంలో ఎక్కడ జేబులో చెడ్డీ ఉంటుందా? జేబులో చెయ్యి చెప్పావు. 1 2 3 4 5 రైట్ ఆన్సర్. 500 పాయింట్స్. సో పెట్రోల్ గ్యాంగ్ పరిస్థితి అది. మరి డీజిల్ గ్యాంగ్ లో ఎవరిద్దరు? మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. Your time starts in 3 2 1 go. రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ. కపూర్ రంబు. రామ్. రామ్. గేమ్. రామ్. రామ్. గోపాల్. కుమార్. గోపాల్. గోపాల్. వర్మ. రామ్ గోపాల్ వర్మ. బాత్ టబ్. బాత్. 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 పార్దా. బాత్. ఆ? బాత్. పార్దా. బాత్. బాత్. పాలా. బాత్. పార్టీ. బా. పా. బా. బా. పా. బా. పా. బాత్ టబ్. పా. కొంచెం పా. బాత్ టబ్. పార్టీయా? అలాగే గుబ్బా గోరింక. పార్టీయా? బాత్. బాత్. బాత్ టబ్. పార్టీయా? బాత్ టబ్. గుబ్బా గోరింక. గువ్వా గోరింక. ఏంటిది? గువ్వా. కుక్కలా? నా ముఖం. గువ్వా గువ్వా. గోరింక. గువ్వా గోరింట. యా. అదేనా? ఏంటి చెప్పు. గువ్వా గోరింట. గోరింటాకేంటి? గువ్వా గోరింట చెప్పు. గోరింక. గోరింట. గోరింక. క. గోరింటాక. గోరింక. క. ఆ? క. గోరింటాక. గువ్వా గువ్వా. గోరింక. గోరింటాకు. క. గోరింక. గోరింక. కొరుక్కాడ. గోరింక. గువ్వా గోరింక. ఏంటిది? గోదావరి గట్టు. గోదారి గట్టు. గోదారి గట్టు. ఆ? గోదారి. వినబడట్లా. వినపడట్లే. గోదారి. చెప్పు చెప్పు. గోదారి. గోరింటాక. గోదారి. గోదారి గట్టు. ఏంటిది? చెప్పు. గోదారి గట్టు. గోదారి. గోదారి గట్టు. గోరింటాక. గోదారి. ఫ్లాస్క్ లో పాలు. ఏంటిది? సరిగ్గా చెప్పమ్మా తల్లి. ఫ్లాస్క్ లో పాలు. ఫ్లాస్క్ లో. ఫ్లాస్క్. కాదే హెడ్ ఫోన్ పెట్టుకుని అంటావేంటి అంటే వినిపిస్తానా? ఫ్లాస్క్ లో పాలు. గోదావరి గట్టు. గువ్వా గోరింటా కాదు నాన్న, గోరింక. బాత్ టబ్. రామ్ గోపాల్ వర్మ చెప్పారు. చెప్పాను. సో గువ్వా గోరింకలో ఒకటే ఒక లెటరు. మీతో అంతా ట్రై చేసావు కాబట్టి 2 రైట్ ఆన్సర్స్. 200 పాయింట్స్. పెట్రోల్ గ్యాంగ్ 500 పాయింట్స్. డీజిల్ గ్యాంగ్ 200 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. అండ్ పెట్రోల్ గ్యాంగ్ 500 లో ఉన్నారు, డీజిల్ గ్యాంగ్ 200 లో ఉన్నారు. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ లోంచి వీర నారి ముందుకొచ్చి మీ టీం ని కాపాడతారు, మీ టీం ని ఆదుకుంటారు. రైట్? సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఓ కమాన్. అండ్ ఇచ్చాడు డాన్. ఓకే, లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. మీ టీమ్మేట్స్ ఏమీ హెల్ప్ చేయరు మీకు. సో వాళ్ళ కేసు చూడకండి, నా కేసు చూడండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. ఎర్రనీళ్ళు కొంగుబట్టు. గౌరీ కళ్యాణం వైభోగమే, ఒడిగంటు బియ్యం. కళ్యాణం వైభోగమే. రాజేంద్ర ప్రసాద్ గారు బ్యాగ్ లోంచి మొత్తం ఎన్ని ఐటమ్లు తీశారు? 3 4. డైమండ్స్
దా తొందరగా. ఇప్పుడు ఎలాగో డిస్క్వాలిఫై, నువ్వు వచ్చే బెలూన్ మీద కూర్చొని వచ్చే తొందరగా. ఊరికే అన్న ఇవిడే ఫస్ట్ వచ్చింది. అడిగిగా ఇప్పుడు చెప్పమ్మా ఆన్సర్. ఎన్ని ఐటమ్స్ తీశారు? 4. ఎస్ ఓకే వెరీ గుడ్ అమ్మా. ఎర్ర నీళ్ళు, హారతి, ఆహా ఎర్ర నీళ్ళు, హారతి, పళ్ళెము, బియ్యం. 4 వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. కొంగుబట్టు గౌరీ కళ్యాణం వైభోగమే. ఒడిగంటు బియ్యం. యాక్చువల్ గా లైటర్ ఒకటి జేబులోంచి తీశారు ఆయన. పళ్ళెము, ఎర్ర నీళ్లు, బియ్యం పొట్లం బ్యాగ్ లోంచి తీశారు. సో 3 ఇస్ రైట్ ఆన్సర్. మీరు హ్యాపీగా 4 చెప్పారు. ఉన్న స్కోర్ లోంచి 100 పాయే. డీజిల్ గ్యాంగ్ 100 పాయింట్స్, పెట్రోల్ గ్యాంగ్ 500 పాయింట్స్. సార్ ఏం చేయకుండా అక్కడే ఉన్నాం మనం. ఓకే, సో బొమ్మ పడుతీలో సెకండ్ వీడియో. చేయవలసిందంతా చేసి పారిపోతున్నావా? నీ ఈర కొట్టుడికి పారిపోక ఏం చేయమంటావయ్యా? మా వాళ్ళందరూ చితక బాధేశావు. ఎంత సాహసం నీకు! ధైర్యం నా అండ. మీరు ఇలాంటి దౌర్జన్యం చేయబోతున్నారని తెలిసే వచ్చాను. రాళ్లు పగలగొట్టి కోతులు పూడ్చుకుని చెమటతో రక్తంతో ఇల్లు కట్టుకుని వీళ్ళు ఇక్కడ బ్రతుకుతుంటే వీళ్ళ స్థలాలు లాక్కుని మరొకరికి ఇవ్వడానికి మీరెవరు? ధైర్యం నా ఊపిరి. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ కలర్ వాచ్ పెట్టుకున్నారు? వచ్చావమ్మా, అక్కడికి వెళ్ళి. నువ్వు కూడా వచ్చావా? ఓకే, ఇదే. ఓకే డాన్, ఆన్సర్. బ్లూవా? ఎత్తారు. నాకేంటి, వచ్చాం కదా. ఈ జన్మలో మర్చిపోలేని ఒక ఘనకార్యం చేసావమ్మా నా కోసం. ఆన్సర్ సిల్వర్. సరే, ఇంచుమించుగా దగ్గరలో ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలా నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడాయగా తిగాయ ఉన్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా, ఊగిపోతా ఇండియా, రాబే చేద్దాం దండియా, ఊగిపోతా ఇండియా. నేను రైట్ ఆన్సర్ అనగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. మా కెమెరామెన్ ఎందుకు పరిగెత్తుకుంటూ ఇటు వెళ్తున్నాడు అనుకున్నాను. తెలిసింది నువ్వు అని. ఆయన కూడా యాస్టిస్ నీలాగా అవుతాడు, ఎలా అవుతున్నాడు. ఓకే, సో అంటే సిల్వర్, నికిల్, స్టీల్ ఆ మెటీరియల్స్ లోకి వస్తుంది అది. సో ఆ మెటల్ లోకి వస్తుంది కాబట్టి రైట్ ఆన్సర్ ఇచ్చేసాం మీకు. డీజిల్ గ్యాంగ్ 300 పాయింట్స్, పెట్రోల్ గ్యాంగ్ 500 పాయింట్స్. సో 2 వీడియోస్ అయిపోయాయి. థర్డ్ వీడియో కంటిన్యూ. ఎక్స్చేంజ్ రండి, కంటిన్యూ. వెరీ గుడ్. బొమ్మ పడుతీలో 3వ వీడియో. ఎలాగుంటది? ఎవరో నీ ఫ్రెండ్ ఎయిర్ హోస్టెస్. ఏంటి అంత ఇదిగా అడుగుతుంటా? అడిగినందుకే సిరాకు వచ్చేస్తుంది. నాకెందుకంటే సిరాకులు పరాకులు. ఇదిగో చూడు, నన్ను ముందెట్టుకుని ఆ పిల్లతో సింధులేకే. అయ్యో, ఏంటిది పిప్లిక వాటేసుకుంటున్నావు? వెనకాల సంటోళ్ళు ఉన్నారు. తందూరి ద వే మదర్ మే. రాక వచ్చి కూర్చోండి. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎన్ని టేబుల్ ల్యాంపులు ఉన్నాయి? గో. అది ఎందుకు ఆగావు మధ్యలో? అంటే ఆల్మోస్ట్ వచ్చేసావు, అక్కడ దాకా వచ్చి పక్కన అని ఎందుకు ఆగావు? ఆన్సర్ డౌట్ వచ్చిందా? నేను హింట్ ఇచ్చేవాడికి ఇట్రండి అమ్మా, మీరు ఇట్రండి. ఓకే డన్. ఆన్సర్ నాకేంటంటే మేము వచ్చాక కిక్కు చౌక మీకు ఎక్కువ. చాక్లెట్ ఇస్తానని గిఫ్ట్
ఓకే చాక్లెట్. చాక్లెట్. యా. 7 కొండలు ఏసీ చేస్తా, కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి, పటేదైనా కానీ ముందుకెళ్ళాలి. 7 కొండలు. నేను హింట్ ఇచ్చా కూడా తీసుకోలేదే. ఇది మరి చెప్పేసింది తను. 6. వీడియో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6. ఇంకోటి ఉంటది ఇక్కడ. అది కనిపించలేదు, అవే ఉన్నాయి. ఆగు చూపిస్తారు కంగారు. ఎయిర్ హోస్టెస్ వచ్చింది షాట్ ఏమా. ఓల్డే కమల్ హాసన్ గారికి ముందు 3 చెప్పా, ఇన్లే మీరే. 7 కొండలు. నేను 7 చెప్పా, 6 చెప్పా, 5 కూడా చెప్తా. ఆవిడ 7 అందుకోకుండా 6 అందుకుంది. అందులో 7 కొండలు. 7 కొండలు ఏసీ చేస్తా అని చెప్పానా? రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. సో పెట్రోల్ గ్యాంగ్ 500 పాయింట్స్. ఏం చేయలేదు మనం ఇప్పటివరకు. పాపం చాలా కష్టపడి ముందుకి వెనక్కి వెళ్తూ డీజిల్ గ్యాంగ్ 200 పాయింట్స్. సో బొమ్మ పడుద్దిలో 4th వీడియో. మొత్తైకాయలు రాస్తారు. నువ్వు ఎంతకాలం ఇలా పట్టణంలో బట్టలు సాఫ్ చేసినా నీకు కెట్టదే. సరే నా మాటని మా మూతిరాకుడిపాలెం వచ్చాయి. మంచి సెంటర్ చూసి బండి ఆపేవనుకో, ఊరంతా నీ పెట్టి కిందే ఉంటది, డబ్బులన్నీ నీ బొడ్లోనే ఉంటాయి. నీ పెట్టే ఊరికి ప్రెసిడెంట్ అయిపోయినా ఆశ్చర్యం లేదే. పువ్వుల్లో పురుగుందా. మీరు చూసిన ఈ వీడియోలో ఇస్త్రీ చేస్తున్నారు కదా ఆవిడ పేరేంటి? గో. గతాలు. ఆహా, సినిమాల పేరు కాదు, ఒరిజినల్ నేమ్. మూవీ ఆ ఒరిజినల్ పేరేంటి? తెలీదు. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. మొత్తైకాయలు రాస్తారు. ఈ రౌండ్ లో తారుమారు అవుతాయి అనుకుంటే బాగా గట్టిగా అయ్యాయి. పెట్రోల్ గ్యాంగ్ 700 పాయింట్స్ అండ్ డీజిల్ గ్యాంగ్ 200 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు 3rd రౌండ్. ఈ రౌండ్ లో గెటప్లు చేంజ్ చేసి బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం మేము. కాబట్టి అబ్బాయిలు చక్కగా చాలా అద్భుతంగా వాళ్ళ లైఫ్ టైంలో ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయని ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతారు. అంటే మీకు బానే ఉంటుంది, చూసే వాళ్ళకి కొంచెం దారుణంగా ఉంటుంది. ఓకే, సో పెట్రోల్ గ్యాంగ్ లో రెడీ అవ్వాల్సిన వాళ్ళు ఇటు వెళ్ళిపోండి, డీజిల్ గ్యాంగ్ లో రెడీ అవుతున్న వాళ్ళు ఇటు వెళ్ళి. లెట్స్ ప్లే 3rd రౌండ్, జంబలకడి పంబ. ఓకే, సో 3rd రౌండ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి పెట్రోల్ గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. నచ్చలేదు కానీ మీరు మాత్రం వెరీ గుడ్, సూపర్, అద్భుతంగా ఉంది అసలు. అంటే డాన్స్ కి డ్రెస్ కి సంబంధం లేకుండా బాగా చేశాడు. సో మీరు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. ఇంతకీ ఏం స్కిట్ చేయబోతున్నారు? ఒక అబ్బాయి హార్ట్ స్ట్రోక్ తో పడిపోయి
ఒక అబ్బాయా? ఓకే, ఒక అబ్బాయికి గుండెపోటు. గుండెపోటు గుండెపోటు వచ్చి పడిపోతే ఇద్దరు పెట్టే టార్చర్ హాస్పిటల్ కి తీసుకెళ్ళకు. సూపర్, వండర్ఫుల్. జెస్సీ ఏది ఇంకా రాలేదు, చాలా టైం అయిపోయింది. ఏదో సర్ప్రైజ్ ఇస్తా అంది. హాయ్, ఎవరు నువ్వు? ఏంటి నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? లేదు. నేను జెస్సీని. జెస్సీ నువ్వా? నేనే. సరే జెస్సీ, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు జెస్సీ, ఒక్కసారి నిన్ను దగ్గర నుంచి చూడొచ్చా? అంత అందంగా ఉందా నా గుండెపోటు వచ్చే అంత? నీ ముఖమే నాకు నిజంగానే హార్ట్ అటాక్ వస్తుంది. సరే సినిమాకి వెళ్దాం పద. నాకు హార్ట్ అటాక్ వస్తుందంటే సినిమా కంటావు? మరి అంబులెన్స్ కి కాల్ చేయి. మరి నీకోసమే చీర కట్టుకొని వచ్చా నేను. నేను చచ్చినా సరేనా? నెంబర్ 108 కి కాల్ చేయవే ఫాస్ట్ గా. బ్యాలెన్స్ కూడా లేదు. ఎమర్జెన్సీ కాల్ కి బ్యాలెన్స్ అవసరం లేదే. హలో హలో, ఎక్కడ ఉన్నారండి? నేను రోడ్ మీద ఉన్నానండి. 108 నానండి? కాదండి, ఎవరు చెప్పారు? 108. మీ పేరేంటండి? రేవంత్ రెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? వస్తే నాకు హార్ట్ అటాక్ వస్తుందంటే నువ్వు ఏంటి సోది పెడుతున్నావు? మర్చిపోయానండి, ఇక్కడ మా బాయ్ ఫ్రెండ్ కి హార్ట్ అటాక్ వచ్చింది, కొంచెం వస్తారా మీరు? ఇప్పుడే వస్తున్నాను, ఒక్క నిమిషం. ఇక్కడ ఎవరు కాల్ చేశారు? మీరెవరండి? రేవంత్ రెడ్డి. మీరెవరు? నేనండి మీకు కాల్ చేసింది. చాలా బాగున్నారు. ఏ షాంపూ వాడతారు? కుంకుడుకాయలు వాడుతున్నాను. నాకు హార్ట్ అటాక్ వస్తుందంటే మీరు ఏం సోది పెడుతున్నారే? నేను కాల్ చేసిన ఎందుకండి, మా బాయ్ ఫ్రెండ్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అందుకేనండి. అంబులెన్స్ లో సారిడాన్ టాబ్లెట్ తీసుకొని రాపో. సారిడాన్ డాన్ విన్నాయి. సారిడాన్ ఏంటండి? సారిడాన్ కొత్త మున్నే కనిపెట్టారు. సారిడాన్ హెడ్ ఎక్కి కదండి. అదేంటి అందరు మతిపోయింది అంటారుగా. అరే మెంటలోడ మతిపోయిందంటే మతి కాదురా, మతి. ఓ ఆ మతి వేరేనా? నువ్వు వచ్చా? తొందరగా ఏంటి, మాకు మ్యాట్నీకి టైం అవుతుంది. మ్యాట్నియా? ఏ సినిమా? మహేష్ బాబు బ్రహ్మోత్సవం అండి. మా కొడుకు సినిమాకి బాగా కలెక్షన్ తెప్పియాలి. ఎంతైనా మహేష్ బాబు కదండి. నీ మహేష్ బాబు సోకులు, నీ కొడుకు సోకులు ఆపు. ఫస్ట్ టాబ్లెట్ ఇదిగో అయిపోయింది. నేను గంట నుంచి చేయలేదు, మీరు ఒక్క నిమిషంలో చేశారండి. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలరా? నేను పాత టాబ్లెట్ ఉంటే తెచ్చిచ్చాను, అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? లేరా? అదిగో అక్కడ పెద్ద డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. చేసినంతా చేసి మళ్ళీ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే ఏంట్రా నువ్వు? లేరా? ఓ పెట్రోల్ గ్యాంగ్ సూపర్ గా చేశారు, వండర్ఫుల్. సో ఇలా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంబులెన్స్ కి త్వరగా ఫోన్ చేయకుండా కబుర్లు అవి చెప్పుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెల్ డన్. సో పెట్రోల్ గ్యాంగ్ పరిస్థితి ఇలా ఉంటే మరి డీజిల్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. అంటే ఆ కాన్సెప్ట్ ఎక్కలేదు ఇంకా లోపలికి, అంటే ఇప్పుడే పైన వేస్తున్నాడు కాబట్టి లోపలికి ఇంకా వెళ్ళలేదు ఫీల్. అందుకే ఆ పాట అదే బిరగొడుతున్నాడు కరాటే గుంపు. మేల్ లిరిక్ కూడా పాడేశాడు మొత్తం. ఏం స్కిట్ చేయబోతున్నాడు? నా వంటలతో వాళ్ళని ఎలా కొంప ముంచేసాను. ఈ బాధితులు ఎవరెవరు ఉన్నారు ఇందులో? మీరున్నారా? మీరు కూడా ఉన్నారా? ఆయన బతికిపోయాడా? ఓకే. హాయ్, హలో. నేను ఎవరు అనుకుంటున్నారా? చూడ్డానికి సినిమా హీరోలో ఉన్నాను, హీరో కాదండి. నేను ఒక షఫ్ని.
జనరల్ గా అందరూ బార్ లోని రెస్టారెంట్ లోని పనిచేస్తాను. నేను ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తుంటాను. ఎక్కడ చెప్తే అక్కడ పనిచేస్తుంటాను. ఇప్పుడు మీకు నేను ఒక కొత్త రకం వంట చూపించబోతున్నాను. ఈ మధ్యనే నేను ఒక కొత్త అసిస్టెంట్ జాయిన్ చేసుకుంది. ఏది ఎక్కడ వచ్చింది? ఇక్కడే ఉన్నాను గురుగారు. ఎక్కడ? ఇక్కడే ఉన్నాను గారు, కనిపించట్లేదు. ఇక్కడే ఉన్నావా? అవును గురుగారు, మీరే చూడట్లేదు. నేను ఇప్పుడు మీకు ఒక కొత్త రకం వంట చూపించబోతున్నాను. అవును, ఈ మధ్యనే మన స్కూల్ స్టూడెంట్ అవును వస్తాను గురుగారు, తన పేరు లీలవతి. మరి ఏది ఈ పాటికి వచ్చి ఉంటది గురుగారు, ఇక్కడే ఉంటుంటది. ఎక్కడ వస్తుంది గురుగారు. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, యవ్వన నీలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలా. ఏంటి ఇది? వంట చేయడానికి వచ్చిందా, డాన్స్ చేయడానికి వచ్చిందా? లేదు గురుగారు, స్వీట్ 16 లాగా ఉన్నారు కదా. అమ్మాయి అనుకుంటే అమ్మ వచ్చిందంటే. లేదండి, నా ఏజ్ 16 years యూనో పెళ్లి ఫిక్స్ అయిందండి. కాకపోతే మా ఆయనకి చికెన్ అవన్నీ నేర్చుకోవడానికి మీ దగ్గరికి వంట ప్రోగ్రామ్ నేనే చూశాను. కొంచెం మీ వంటలు ఫేమస్ అని. మా గురుగారు చాలా బాగా నేర్పిస్తారండి, చాలా మంది ఉన్నారు కూడా. చాలా అందంగా ఉంది. అంటే మా మమ్మీ డాడీ ఇదే నేర్పించారండి నాకు. వంటలు నేర్పించలేదా? నేర్పించలేదండి. ఇటు తగలడు. ఓకే అండి. ఇప్పుడు నీకేం కావాలి? ఏం నేర్చుకుంటా? నాకు చికెన్ కావాలండి. మా ఆయనకి చికెన్ 65. గురుగారు మీరు పూస ఐటమ్ నేర్పించాలండి ఫస్ట్. నేను ఒక కొత్త రకం ఐటమ్ కనిపెట్టాను. దాని పేరు పోస అన్నమాట. పోస అంటే పెద్ద లేదండి, పూరి పిండి చపాతీ పిండి కలిపి దాన్ని నాన్ స్టిక్ లో వేయించడం అంతే. లేదు గురుగారు, డీప్ ఫ్రై లో చేయాలి అంటే కదండి. అది నాకు అది అవసరం లేదు కానీ, కాకపోతే ఇప్పుడు చికెన్ కావాలండి. చికెన్ ఎలా నేర్పిస్తారో చెప్తారా కొంచెం? చికెనా? చికెన్ 65. ఇప్పుడు మేకంటే ఎక్కడ దొరుకుతుంది? గురుగారు చికెన్ అడిగారు. ఇప్పుడు నేను అదగా చెప్పింది మేకని. లేదు గురుగారు, చికెన్ అడిగింది. ఓ మరి అయితే చేప అంటే చెరువులు ఎండిపోతాయి. చేపలు ఏంటండి? చేపలు ఇంకా మీరు చికెన్ అంటున్నారు, లేదు చేపలు అంటున్నారు. లేదండి లీలావతి గారు, మా గురుగారు అన్ని వంటకాలు చేసి చేసి అలా తయారైపోయారు అనమాట. చికెన్ కాదండి, నాకు కావాలి చికెన్ కావాలి. చికెన్ కావాలా? ఏం లేదు, చికెన్ అంటే పెద్ద. ఫస్ట్ కోడిని తీసుకోవాలి, దాన్ని కైమ కొట్టుకోవాలి, బాండీలో వేయాలి. గురుగారు ఇక్కడ ఏదో పకోడీ Chicken pieces వంటకాయ వద్దా? కూడా ఉంది కదండి. చికెన్ పీసెస్ అయ్యకుండా చికెన్ ఎలా వండుతారు? అది కూడా కరెక్ట్. గురుగారు ఇక్కడ ఏదో వెరైటీగా ఉంది కదా నిన్నటి కూర, ఇది కూడా వేసేసేయండి. సర్ఫ్ ఎక్సెల్ వేస్తే బాగుంటుందా దాంట్లో? అవును గురుగారు, సర్ఫ్ ఎక్సెల్ వేస్తే తల మెరిసిపోతుంది కదా. అవును, సర్ఫ్ ఎక్సెల్. కంఫర్ట్ కూడా వేస్తే స్మెల్ బాగా వస్తుంది కదా గురుగారు. మరక మంచిదే. నీకు కూడా బాగా పెరిగిపోతుంది. ఏంటో గురుగారు, మీ దగ్గర ఉండి అలా ఇప్పుడు కంఫర్ట్ లేదు కదా, సర్ఫ్ ఎక్సెల్ తో అడ్జస్ట్ అవ్వాలి. గురుగారు నైట్ మిగిలిన వట్కా ఉంది కదా గురుగారు. వట్కా కూడా ఉంది కదా, బాగుంటుంది. flavor మా ఆయనకి నేను ఫోన్ చేయాలా? తర్వాత మీ వారు చాలా తెస్తారా? మా ఆయన నెంబర్ చెప్తారా? మీ ఆయన నెంబర్ మాకే నేను వచ్చారంట కదా క్లాస్ కి. అవునండి, ఏమో తీసుకోలేదండి, మేము అలా పరాయోలో తీసుకోము. చికెన్ అయిపోయింది. ఇదేంటండి సర్ఫ్ ఎక్సెల్ స్మెల్ వస్తుంది? తల కంఫర్ట్ వేస్తే బాగుంటుందేమో. కంఫర్ట్ ట్రై చేస్తారా? ఐడియా బాగుంది కానీ కంఫర్ట్ ఇప్పుడు మన దగ్గర లేదు. గురుగారు మీ దగ్గరకు వచ్చి చాలా పెరిగిపోయింది నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు టేస్ట్ చూడు. ఇదేంటి చార్మినార్ ఇంకా కూలిపోలేదండి? ఏంటి గురుగారు మరి టూ మచ్ గా మాట్లాడుతున్నారు? ఏం చేశారు ఏంటి మీరు? అంత బాగుందా? హెలికాప్టర్ ఇంకా 10 బుక్ చేశాను. ఇంకా ఒకసారి 15 ఇవ్వండి కావాలి. గురుగారు, మేము కూడా టేస్ట్ చేస్తాము. మళ్ళీ దారిలా ఇదేంటి ఇట్లా తయారు? మీరు వండే చికెన్ బట్టి అలా ఉంది గురుగారు, నన్నేం చేయమంటారు? సరే, మీరు సర్ఫ్ ఎక్సెల్ వేసారు కదా, అందుకే అలా అయిపోయింది. ఎన్టీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి. ఇలా తీసుకున్నారు. ఇలానా? అరుంధతి పశుపతి పెళ్లి చేసుకోలేదు. లేదండి, ఇంకా మీ గురించి వెయిట్ చేస్తున్నారు. ప్రదీప్ సార్ పెళ్ళైందా? పెళ్లి చేసుకోరంటే ఇంకా ప్రదీప్ సార్. మీరు ఉన్నారు కదా. ఓ మై గాడ్, ఇదేంటి వీడి ఇట్లా వెళ్ళిపోయాడు? నీ ముఖం చూడు, నీ శవాల మీద తెల్లబట్టకు తీసుకొని కుట్టేసుకున్నట్టుంది. నువ్వు చేస్తావా? అమ్మో, నేను కూడా ఇక్కడ ఉండలేను బాబోయ్, నీతో ఉంటే నేను కూడా అదే పరిస్థితి అయిపోతాను. మీరు కానీ ట్రై మంచి గుమగుమ వాసన వస్తుంది. నుంచో ఏముండే అమ్మా? సర్ఫ్ ఎక్సెల్ విత్ చికెన్. సర్ఫ్ ఎక్సెల్ విత్ చికెన్. ప్రదీప్ గారు మీరు తినకండి. నేను తినకుండానే ఆల్రెడీ పెచ్చలో ఉంటాను. సెట్ అయిపోతారండి. టేస్ట్ చూడండి. సిలకేమో సిగాతులా, హర్రే కులుకేమో
సిలకేమో మల్కీపురం సిలకేమో శ్రీకాకుళం పులుకేమో మల్కీపురం సొగసేమో పెట్రోల్ గ్యాంగ్ విభత్సమైన స్కిట్ చేశారు మీరు. అన్నిటికంటే అద్భుతంగా అంబులెన్స్ వచ్చింది సౌండ్లు చేసుకుంటూ. స్కిట్ బాగా వచ్చింది, మార్కులు ఇస్తే వీళ్ళు మరీ వెనకబడిపోతారు. అలాంటి స్కిట్ కి మార్కులు ఇవ్వకుండా ఉండలేము. 200 points. మార్కులైనా తక్కువ ఉన్నాయి, స్కిట్ అయినా బాగా పేలితే ఒక 300 వస్తే 500కి వెళ్తారు అనుకున్నాను నేను. లైట్ గా గన్నేరు పప్పు ఫినాయిల్ లో ఉడకబెట్టి పైన సూప్ కింద అయినా అన్న. బట్ గుడ్ అటెంప్ట్. ఇప్పటికైనా నువ్వు ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు ఏదో ఒకటి మాట్లాడి నేను మార్కులు ఇస్తాను. పాట పాడు. నువ్వు రాసిన ఇంకో పాట పాడు. పాడు. ఎన్ని జన్మలైనా నిన్ను వీడిపోనే, ఎంత కాలమైనా వేచినే ఉంటానే. రెండే లైన్లు వాడినా, ఇంకా కంప్లీట్ వాడినాక మళ్ళీ వస్తుంది. పాయింట్స్ ఇచ్చాక మళ్ళీ ఇంకో పాట వెళ్ళిపోయిన అమ్మాయి ఉందా? పాట ఇలాగే ఉంది, ఈ పాట అలాగే ఉంది. నాకు మ్యాటర్ అర్థమవుతుంది. నువ్వేం బాధపడకు నాన్న, తగ్గిపోతుంది. సీత కాకపోతే గీత. ఓకే, వెరీ గుడ్. 300 points. పెట్రోల్ గ్యాంగ్ 900 points. డీజిల్ గ్యాంగ్ 500 points. మనం వచ్చాము లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. 90 seconds టైం ఇస్తాను. నలుగురు కలిసి ఆడతారు ఒక టీమ్ గా. అండ్ ఈ ఛాలెంజ్ లో ఎవ్రీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 100 points. ఇది మనకి చాలా ముఖ్యం, ఎందుకంటే మనం వాళ్ళకంటే 400 పాయింట్లు తక్కువలో ఉన్నాం. సో ఇక్కడ స్కోర్లు కూడా తారుమారు అవ్వచ్చు. ఈ రౌండ్ లో ఏ టీం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళు వినర్స్. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. కాస్కోనా వాస్కోడిగామా. దివ్య ఏం చేస్తుంటది? బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఏ బ్రాంచ్? ఈసీ. స్టడీస్ కాకుండా అందరిని అడుగుతూ ఉంటాను రోజు నేను, ఎందుకంటే అందరు స్పెషల్ ఇంట్రెస్ట్ లేవు ఉంటాయని తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను. నాకు పెద్దగా ఏం లేవు, ఇంకెవరికైనా ఏమైనా ఉంటాయా? నీకేమున్నాయి? వాచింగ్ టీవీ, డాన్సింగ్. స్పోర్ట్స్ ఆడతారా? లేదు, అంటే ఆడతాను అప్పుడప్పుడు. పాటలు పాడడం, మ్యూజిక్ గానీ? పాటలు వింటాను. పాటలు వింటారు. మాక్సిమం టైం పాస్ ఎలా అవుద్ది బయటికి వెళ్ళినప్పుడు? బయటికి వెళ్ళిన సాంగ్స్ వింటాను, ఫ్రెండ్స్ తో చిట్ చాటింగ్. సాధారణంగా అమ్మాయిలు అన్ని మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? టాపిక్ జనరల్ గా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం మేమైతే. ఇండియన్ సైకాలజీ ప్రకారం మన గురించి కంటే పక్కడి గురించి ఎక్కువగా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటావు? నేను బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయింది. ఇమిటేషన్స్ చేస్తావు? ఎస్. నీ కాలేజ్ వాళ్ళు చేస్తుంటావు లేకపోతే యాక్టర్స్ ని? యాక్టర్స్ ని చేస్తుంటాను. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్చువల్ గా. వెరీ గుడ్. అండ్ బీట్ బాక్సింగ్, వెంట్రోలోక్విజం ఇవన్నీ చేస్తుంటాను. నీలో ఆ టాలెంట్ ఉందని ఎప్పుడు గుర్తించావు? మా ఊర్లో బల్లి అరుస్తున్నప్పుడు నేను కింద ఉండి అరుస్తేవాడిని అలా. సో దాన్ని బట్టి నాకు ఒక మిమిక్రీ అనేది ఒకటి వచ్చు అని చెప్పి నాకు బల్లికి ఒక అద్భుతమైన అనుభవం ఉంది. బల్లి అరుస్తుంటే నువ్వు ఇమిటేట్ చేసేవాడు? యా. బల్లి అరుస్తుంది? ఎస్. ఏ సౌండ్? ఇలా ఉంటుంది. ఇది బల్లి దగ్గర మైక్ పెడితే గ్యారంటీ సౌండ్ కంపల్సరీ వస్తుంది. సో బల్లి కాకుండా ఇంకేం సౌండ్స్? బల్లి కాకుండా నేను యాక్చువల్ గా సింగర్స్ పాడుతున్నాను, లేడీ వాయిస్ లో పాడుతూ ఉంటాను అనమాట. ఎస్ జానకి, చిత్ర గారి వాయిస్ లో పాడుతుంటాను. ఏది ఒకటి ఒక సాంగ్? విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలోనా నీ శ్వాసలోనా, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోనా, నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా, కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతను రాణీకు కన్నంజునా, కసిరే శశిరాణి వెలివేసే త్వరలోన, చిగురై నిన్ను చేరనా. అమ్మా అమ్మా నీ పసివానమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. సూపర్. నిజంగా అంటే ఎక్కడ ట్రైన్ అవ్వకుండా నీకు నువ్వే, అంటే మామూలుగా పాటలు పాడడం నేర్చుకోవడం చాలా కష్టం. దట్టు ఇలా ఇమిటేట్ చేస్తూ వేరే వాయిస్ చేయడం గ్రేట్. దీనివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. చక్కగా అమ్మాయి వాయిస్ లో మిగతా మీ ఫ్రెండ్స్ నేర్పించచ్చు. చాలా బాగా. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. చందన ఏం చేస్తుంటారు? చందన ఇంటర్ కంప్లీట్. రీసెంట్ గా ఇలా ఉందా? వాయిస్ ముందు నుంచి అలాగే ఉందా? ముందు నుంచే వాల్యూమ్ సెట్టింగ్ లోనే అలా జరిగిందా? ఓకే. సో
స్టడీస్ కాకుండా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి? వాచింగ్ టీవీ అందరినీ నేర్పించాను. అందరిని నేర్పిస్తుంటారు. సో ఈ వాయిస్ లో మీరు కూడా పాట పాడితే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. ఏమంటారండి? వద్దా? అస్సలు అంజన్ కుమార్ అంటే ఏంటి అర్థం? సన్ ఆఫ్ ఆంజనేయ స్వామి. ఓహో, ఆంజనేయుడి కుమారుడు అంజన్ కుమార్. అలా మార్చుకున్నావా? అలా పెట్టారా? సో అంజన్ కుమార్ ఏం చేస్తుంటావు? బీటెక్ 3rd year కంప్లీట్. మీకు ఈ గ్యాంగ్ ఎలా పరిచయం? నేను తిను సేమ్ కాలేజ్. ఓకే. సో క్లాస్మేట్స్ అన్నమాట, సేమ్ బెంచ్ మేట్స్. వెరీ గుడ్. సో నీకు ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి? ప్లేయింగ్ క్రికెట్. డాన్స్ అయితే చూసాను నేను. అంటే అది ఒక సరికొత్త స్టెప్ చూసాను. అది ఒక వేవ్ లాంటి ట్రై చేసావు కదా ఇలాగా. అది ఎలా కుదిరిందని నేను చాలాసేపు ఆలోచించాను. అంటే దాని షాక్ గురయ్యాను. ఎప్పుడు ట్రై చేయలేదు, ఇవాళ ఫస్ట్ టైం చేయాల్సి వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా వేరే కాలేజా? లేరు. అది అంత గ్యాప్ ఇచ్చామంటే చాలు, మీ ఇంట్లో వాళ్ళకి అర్థమైపోయింది. ఏం చేస్తుంటారు రంజిత్? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామని? మామూలుగా సాంగ్స్ రాస్తుంటా, డైలాగులు చెప్తుంటా, స్పోర్ట్స్ క్రికెట్ ఆడుతుంటా. ఓ వెరీ గుడ్. ఆ మూడు కలిపి చేసావు డాన్స్ లో, చూసాను నేను. సో నీకు నువ్వు ఓన్ గా రాసుకుంటూ ఉంటావా లేకపోతే? ఓన్ గా రాసుకుంటూ ఉంటా సాంగ్స్, లేకపోతే మామూలుగా వినిపించావా? ఇంతవరకు మామూలుగా స్కూల్లో అక్కడ ఇక్కడ వాడిన. లేటెస్ట్ గా ఏదైనా పాట రాసావా? ఒక లవ్ సాంగ్ రాసి. ఒక లవ్ సాంగ్ రాసావు. ఒక 2 లైన్లు వినిపిస్తావా? చూడవే చూడవే మనసా, మాట్లాడవే నా ముద్దుల చెలియా, గుండె గూటిలోనా నీకు గూడు కట్టుకోనా, నా కంటి పాప చాటున నిన్ను కాపాడుకోనా, ఆటల అలజడివై పాటల పల్లవివై ప్రతి క్షణమే నిన్ను వెంబడించనే, నా మనసే కనిపించని దైవమా కదలిపోకే నేస్తమా, చూడవే చూడవే మనసా. బా బా. అయితే ఎవరు నువ్వు ఎంచుకుని రాసావు? హిమ్లనే. ఇలాగే ఫ్యూచర్ లో పెద్ద పెద్ద మూవీస్ కూడా నువ్వు రాయాలని నేను కోరుకుంటున్నాను. రమ్య ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, ఎక్కడ చదువుతున్నారు? ఈసీఎల్. సో బంక్స్ కొట్టడానికి వాటికి చాలా ఈజీగానే ఉందా కాలేజ్? అటెండెన్స్ ప్రాబ్లం అలాంటివి ఏం లేదు. మా ఎగ్జామ్ అప్పుడు రాసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఎంబీఏ. ఇక్కడే? ఇక్కడ కాదు, వేరే ఎక్కడికన్నా. బోర్ కొడుతుందా? బంక్ కొడితే దొరికిపోతున్నారు ఇక్కడ. ప్లేస్ లోనే అయిపోయా చూసేసినవన్నీ. 2-3 times దొరికాను అనమాట. ఏమన్నారు? ఏమనలే, సీఏ అనమాట కాలేజ్ కి. సో నో. కాలేజ్ లో దొరికారా ఇంట్లో దొరికారా? కాలేజ్ లో. అంటే ఇప్పుడు 3 సార్లు బంక్ కొడితే తెలిసిందా మీకు ఆ విషయం? కాలేజ్ లో దొరికారంట, చెప్పానమ్మా. మోనికా ఏం చేస్తున్నావు? డిగ్రీ 2nd year. ఇప్పుడు డిగ్రీ 2nd. ఇంత చిన్న వయసులో డిగ్రీ చదవడం బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అన్ని మీ నుంచే నేర్చుకున్నాను. అది కూడా ఇంటర్ చదవకుండా 10th తర్వాత చదివేశాను ఆల్రెడీ. అయిపోయింది. అయిపోయాయి. ఓకే, అందుకే ఇలా అయిపోయారు మీరు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం? 3rd year తర్వాత ఎంబీఏ. 3rd year తర్వాత ఎంబీఏ. ఇప్పుడే కాదుగా? ఓకే, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ లేదా? మీరు వింటానంటే పాడతాము. వింటాం భలేవారే. యో కమాన్ లెట్స్ గో. ఫేస్బుక్ లో ఏ పోరి ముఖము చూశాను, ట్విట్టర్ లో ట్వీట్ చేసి దగ్గర అయిపోయాను, వాట్సాప్ లో తనకి టెక్స్ట్ నేను చేసా, చిచ్చా ఈ పోరి సూపర్, దాన్ని చూడగానే గడబడిన గుండెల్లో దడదడ, మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసి పిండి పిండి వదిలేసి తుర్రుమని హ్యాండ్ ఇచ్చారు, ఓయా ఓ మచ్చా కమాన్యా ఓయా, జింపాక్ 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 జింపాక్. లేటెస్ట్ సాంగ్ ర్యాప్ సాంగ్ బాగుందని. సో మీకు యాక్టింగ్ ఇష్టమా డైరెక్షన్? రెండు చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, సో కాస్కోన వాస్కోడి గామాలో ఈ పట్టీకి చివరిలో చిన్న బొచ్చు పెట్టారు, పైన కర్ర ఉంది. దీన్ని ఈ వైట్ లైన్ బయట పెట్టాలి. మీరు ఆ వైట్ లైన్ దాటి వెళ్ళడానికి లేదు. ఇక్కడ నుంచి తంతే ఎల్లా చిల్లులు బొచ్చులో పడాలి. అది 1 bounce లో పడచ్చు, డైరెక్ట్ గా పడచ్చు. 90 సెకండ్లో ఎన్నైతే ఆ బొచ్చులో ఉంటాయో అన్ని 100 points మీకు వస్తాయి. సో పెట్రోల్ గ్యాంగ్ మీ దగ్గర లీడ్ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ మీకే ఉంటుంది. కాబట్టి ఎక్కువ వేయండి, దానికంటే 1 ball ఎక్స్ట్రా వాళ్ళు వేయాల్సి వస్తుంది. ఈ 4 కవర్ చేయాలి, మీరు ఇచ్చిన టార్గెట్ కవర్ చేయాలి. రండి. ఓకే, 90 seconds టైం ఉంది మీ దగ్గర. ఎన్ని బాల్స్ వేస్తారో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Music on can, disco on can, move it on can, slowly, slowly.
party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 mevanta chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 oh. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam, ika anni right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. Walking street లో నమస్తే చెయ్యాలి అరే 10, 9, 8, 7, 6, 5. Sorry. జాతరలో సౌండే 2, 4 and 6, 8, 10 and 1, 11. 1100 points. సో ఇందాక మీ స్కోర్ 900 ఉంది, ఇప్పుడు 1100 యాడ్ అయ్యి 2000 అయింది. వాళ్ళకి 2100 వాళ్ళ టార్గెట్. అంటే వాళ్ళు 16 బాల్ వేయాలి. మ్యాక్స్ లో ఈక కొంచెం. సో 16 బాల్స్ వాళ్ళు కలెక్ట్ చేయాలి. అంటే ఇద్దరు 8 వేయాలి. రండి. ఓకే, 90 seconds, 16 balls మీ టార్గెట్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3. మబ్బేశ్వరరావు నేను చెప్పేందరు వేయకూడదు అన్న. 3, 2, 1, go. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 mevanta chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 oh. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam, ika anni right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో నమస్తే చెయ్యాలి అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి మరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి ఇలా ఫుల్ గా నిజం చెయ్యాలి మైండ్ లో ఉండే ప్రతి కళ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. 3 plus 3, 6, 8, 10, 12, 14, 16, 17. సో ఒకటి మైనస్ చేయమని అడిగావు నువ్వు. సరే, నీకోసం ఒకటి తీసేస్తాను నేను. తీసేస్తాను ఒకటి. సో 16 వచ్చాయి అండ్ వాళ్ళ దగ్గర 500 ఉంది. సో మొత్తం కలిపితే 2100 పాయింట్స్. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక
తీయదు కుడెక్కువ వా 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 పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని తింటుగా చేసుకో జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. కొత్తపేట కాడ కొంగులాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే రేయ్. వెరీ వెల్ ప్లేడ్. సో మీ 8 మందికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు అండ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ కెరియర్స్. మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. నీ ముద్దే ధూమపానం నీ హత్తే మద్యపానం ఒక్కసారి ముట్టినాక మళ్ళీ మళ్ళీ ఎప్పుడంటూ ఊగిపోదా ఉన్న ప్రాణం